విరామానంతర వార్తలకు పునఃస్వాగతం. సంక్రాంతి పండుగలకు ఆర్టీసీ కూడా సమాయత్తమవుతోంది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాన పండుగైన సంక్రాంతిని పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ జిల్లా నుంచి 206 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. సంక్రాంతికి హైదరాబాద్ నుంచి జిల్లాకు వచ్చే ప్రయాణికుల సంఖ్య అధికంగా ఉండే నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ నెల 9వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఈ తాకిడి ఉండనున్నందున బస్సులను హైదరాబాద్ నుంచి జిల్లాకు నడపాలని ఏర్పాట్లు చేశారు. 10వ తేదీ నుంచి హైదరాబాద్ నుంచి జిల్లాకు, 16 నుంచి 20వ తేదీ వరకు ఇక్కడి నుంచి హైదరాబాద్కు ఈ ప్రత్యేక సర్వీసులు తిరగనున్నాయి. జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, నర్సాపురం, తణుకు, నిడదవోలు, కొవ్వూరు డిపోల నుంచి ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులన్నిటికీ 50% అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఇప్పటికే టికెట్ రిజర్వేషన్లను కూడా ఆర్టీసీ అధికారులు ప్రారంభించారు. మరి 9వ తారీఖు ప్రారంభించిన రోజు 6 బస్సులు మనం రిజర్వేషన్ ఓపెన్ చేయడం జరిగింది. మరి క్రమక్రమంగా రద్దీ పెరుగుతుంది కాబట్టి 10వ తేదీ 20 బస్సులు, 9వ తారీఖు 6 బస్సులు అందుబాటులో ఉంచడం జరిగింది. మరి క్రమక్రమంగా రద్దీ పెరుగుతుంది కాబట్టి 10వ తారీఖు 30 బస్సులు, 11వ తారీఖు 70 బస్సులు, 12వ తారీఖు 60 బస్సులు, 13వ తారీఖు అంటే ఆదివారం 40 బస్సులు, మొత్తం 206 బస్సులు ఈ సంవత్సరం మనం ప్లాన్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ సుమారు 150 బస్సులు నడిపించాం. 36 లక్షల వరకు ఆదాయం 2018లో ఆర్టీసీ పశ్చిమ గోదావరి జిల్లా సమకూర్చుకోవడం జరిగింది. మరి ఈ సంవత్సరం మరి కొంచెం ఎక్కువ మంది ప్రయాణికులకు మన బస్సుల ద్వారా ప్రయాణించే సౌకర్యం కల్పించాలని ఉద్దేశంతో 206 బస్సులు ఈ సంవత్సరం ప్లాన్ చేస్తున్నాం. ఎప్పటిలాగానే ఈ ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి తీసుకురావడం జరుగుతుంది కాబట్టి వెళ్ళేటప్పుడు ఎంటీగా వెళ్తాయి. ఆ ఉద్దేశంతో ప్రజా వ్యతిరేక విద్యుత్ సవరణ 2018 బిల్లుపై తదుపరి చర్యలను వెంటనే నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ ఏలూరు ప్రాంతీయ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ఉద్యోగులు, కార్మికులు సామూహిక నిరాహార దీక్షలు చేపట్టారు. విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కార్మికులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యుత్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రాన్స్కో ఉద్యోగులు, కార్మికులు ఆందోళన బాటపట్టారు. దీనిలో భాగంగా 2 రోజుల పాటు సామూహిక నిరాహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించి మంగళవారం వీటికి శ్రీకారం చుట్టారు. స్థానిక ఆర్ఎండ్బి కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని ఏపీఈపీ డీసీఎల్ ఎస్ఈ సత్యనారాయణ ప్రారంభించారు. ఉద్యోగులు, కార్మికుల ఆందోళనకు మద్దతు తెలిపారు. అలాగే వైకాపా నాయకులు మరడాని రంగారావు కూడా దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ నేతలు మాట్లాడుతూ 2018 విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించాలని, విభజించిన రాష్ట్ర విద్యుత్ బోర్డులను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సహజ ఇంధన వనరులు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా అడ్డుకోవాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేసి కార్మికులకు శాశ్వత ఉద్యోగాలు నియమించాలని కోరారు. కార్యక్రమంలో రీజనల్ అధ్యక్షులు జీబీ శంకర్రావు, డివిజనల్ కార్యదర్శి ఎం రమేష్, డివిజనల్ అధ్యక్షులు ఏ శ్రీనివాసరావు, సర్కిల్ కార్యదర్శి పిఎల్ శ్రీనివాసరావు, డివిజన్ కార్యదర్శి వై రాజేంద్ర ప్రసాద్, డివిజనల్ అధ్యక్షులు పి సుబ్రహ్మణ్యం, డివిజనల్ కార్యదర్శి పి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. గత నెల డిసెంబర్ 21వ తేదీన ఈ యొక్క సవరణ బిల్లుపై మేధావులు, అధికారులు, ప్రొఫెసర్లతోటి సెమినార్ ఏర్పాటు చేసి ఆ సెమినార్ లో యొక్క తీర్మానాలు ఈ బిల్లును ఉపసంహరించుకోవడానికి అవసరమైనటువంటి రీజన్స్ ని చెప్పుతూ భారత ప్రధానమంత్రి గారికి కూడా రిజర్వేషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. తదనంతర కాలంలో ఈ ఉద్యమం రూపొందించుకున్న విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లే వరకు ఈ యొక్క సమావేశం, ఈ సామూహిక నిరాహార దీక్షలు, తదుపరి కార్యక్రమాలు లవనాథ్ ఆధ్వర్యంలో చేస్తాయని సమూహంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సామూహిక నిరాహార దీక్ష నా సంఘీభావం తెలియజేసుకుంటున్నాను. సో ఈ ప్రయత్నంలో భాగంగా ఈ 2 రోజులు
రేపు ఈరోజు 2 రోజులు కూడా రియాక్షన్ చేపడుతున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు, మన ఏలూరులో కూడా చేపడుతున్నందుకు మరి ముఖ్యంగా 11 యూనియన్ నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఆంధ్రప్రదేశ్ వీవర్స్ యునైటెడ్ ఫ్రంట్ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు సెలాకోటి వీరయ్య అధ్యక్షతన స్థానిక సెలాకోటేశ్వర కళ్యాణ మండపంలో జరిగింది. సమావేశంలో జిల్లా వీవర్స్ యునైటెడ్ కమిటీ ఏర్పాటు చేనేత కార్పొరేషన్ ఏర్పాటుపై చర్చించారు. ఆప్కోకి ఇవ్వాల్సిన సుమారు 200 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించాలని, చేనేతను జౌళి శాఖ నుంచి విడదీసి ప్రత్యేక శాఖగా గుర్తించాలని నేతలు డిమాండ్ చేశారు. చేనేత రంగాన్ని పారిశ్రామికంగా గుర్తించాలని, జీఎస్టీ వచ్చిన తర్వాత చేనేత కార్మికులు అన్ని విధాలా నష్టపోయారు కాబట్టి వారిని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వారు కోరారు. కార్యక్రమంలో కరికాల భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షులు బైరతి వెంకటకృష్ణ శివనారాయణ, పద్మశాలి సంఘం నాయకురాలు వావిరాల సరళాదేవి, దేవాంగ సంఘ నాయకులు వెంకట్రావు, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన చేనేత కులాల సంఘాల నేతలు పాల్గొన్నారు. నాయకులందరూ కూడా ఏలూరులో మనందరం కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒకసారిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. గురించి మనం ఒక సభను ఏర్పాటు చేసుకుని ఆ సభలో మన ప్రణాళికలను కూడా ప్రభుత్వానికి అందజేయవలసిందిగా ముందుగా ఆ వాటి గురించి చర్చించుకోవడానికి ఈ సభ మన అందరూ కూడా ఇక్కడ నిర్వహించుకోవడం జరిగిందని ఈరోజు ప్రస్తుతానికి మీడియా వారికి తెలియజేసుకుంటూ స్థానిక ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయంలో రాష్ట్ర ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ 2019 సంవత్సరపు డైరీని ట్రాన్స్కో ఎస్సీ దత్తి సత్యనారాయణ ఆవిష్కరించారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్షులు భూక్యా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మొన్న కూడా కాంట్రాక్ట్స్ కూడా వచ్చారు. లేని పక్షంలో కార్పొరేట్ ఆఫీస్ లెటర్ రాసేసి క్లారిఫికేషన్ తెచ్చుకొని మేము చేయగలుగుతాం. ఈ విధంగా 327 ఈ సందర్భంగా 327 సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. చక్కగా మంచి డైరీ ఆవిష్కరణ అంతా బాగానే జరిగింది. అలాగే న్యూ ఇయర్స్ డే సందర్భంగా వారు ఇచ్చిన సందేశం కూడా చాలా చక్కగా ఉంది. వాళ్ళ వర్కర్స్ మేరకు అదే ట్రిపుల్ రేట్ చేయమని ఇవన్నీ కూడా చెప్పారు. చాలా మంచి ఆలోచన, మంచి కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నారు. ఫ్యూచర్లో కూడా వాళ్ళు సక్సీడ్ అవుతారని నేను ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన 327 మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. విద్యుత్ సంస్థలోనే 2019వ సంవత్సరం డైరీ ఆవిష్కరణ కార్యక్రమం గుంటూరులో నిన్న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జాతీయ సంఘాల ఉపాధ్యక్షులు, మా యూనియన్ యొక్క రాష్ట్ర అధ్యక్షులు జి సంజీవ్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ కార్మికుల సమస్యల పట్ల 327 యూనియన్ నిరంతరం పనిచేస్తుందని చెప్పి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మరో చిన్న విరామం తీసుకుందాం.